ఏపీ అసెంబ్లీ వద్ద ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. తమకు రావాల్సిన రాయితీలు ఇవ్వాలంటూ పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 100% రాయితీలు ఇస్తామని చెప్పి 20% విడుదల చేసిందని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తమకి రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం రాయితీలు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. గతంలో మంగళగిరిలో ఏపీఐఏసీ దగ్గర ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు అసెంబ్లీ దగ్గరికి కూడా వచ్చి ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. ఎంత బకాయి ఉంది? మాకు ఇస్తానని చెప్పారండి, కానీ అయితే మాకు 20% ఇచ్చారండి. నేను కూడా 3 times ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన, మా హస్బెండ్ ఇంకా చాలామంది వచ్చారండి. అప్పుడైతే 20% వేశారు. మళ్ళీ 1 week తర్వాత వేస్తామన్నారండి. 1 week తర్వాత వేస్తాననేసి ఒకటి ఆల్రెడీ మోర్ దెన్ 1 month అయిపోయిందండి. 80% రావాలండి. మాకు రావాల్సిన నిధుల గురించి మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. మాకు ఈఎంఐలు కట్టుకోవడం గురించి అయ్యి మేము కోనసీమ జిల్లా నుండి వచ్చామండి. అవునండి. బాకీ ఉందంటే 8,000 crores ఎంతో బాకీ ఉందండి. ఇంకా మాకు రావాల్సింది అయితే లాస్ట్ January 20th మేము చిన్న ఆందోళన చేస్తే దానికి 3 days తర్వాత 20% రిలీజ్ చేశారు. 20% రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తామన్నారు, కానీ ఇంతవరకు దాని గురించి ఎవరేమీ స్పందించట్లేదు. అయితే ఆ చట్టం కల్పించిన మా హక్కు అండి అది. మేము మా హక్కుల గురించి పోరాడుతాం తప్ప వాళ్ళు పాకెట్లోంచి తీసి 10 రూపాయలు ఏమైనా అడగట్లేదు. మేము అది మాకు రావాల్సిందని మాకు రావాల్సిందని కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఇలాగ పెండింగ్లో 20%, 10% వేయటం అనేది హిస్టరీలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది ఇలా జరిగింది. అది ఇంతవరకు ఎప్పుడు కూడా 20%, 10% అని ఎక్కడ చేయలేదండి. అది ఎప్పుడు కూడా విదిన్ 3 monthsలో ఎవరైనా వెహికల్ కానీ ఏదైనా ఎస్టేషన్ లోన్ తీసుకుంటే ఇదిన్ 2-3 monthsలో అది ఎక్కడ క్లోజ్ అయ్యేది. ఏమైనా నామ్స్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో సర్క్యులర్ కానీ లేదా నామ్స్ కానీ ఏదో ఉంటేనే ఆ విధంగా ఇవ్వాలి 20%, 40% అని. అటువంటి ఏమైనా కనిపిస్తున్నాయి? లేదా అటువంటి మాకైతే 100% వేయాలి. వాళ్ళ డబ్బుల కోసం 20% అలా ఏదో కొద్దిగా వేసి మళ్ళీ వేస్తానన్నారు, కానీ వేయలేదు. వేళ వేసి నెల అయింది వాళ్ళకి. 20% 35 రోజులు అయింది వాళ్ళకి, మళ్ళీ వేయలేదు. అది కన్నా తప్పండి, కాలం ఏం లేదు. వేళ వేసినంటే ఓట్లు సరిపోతాయి డబ్బులు కాకుండా కేవలం ఎస్సీ, ఎస్టీలకి జాప్యం చేస్తున్నారు. అలాగే దీంట్లో ఎంఎస్ఎంఈలు అంటే చిన్న తరహా పరిశ్రమల వాళ్ళకి ఇవ్వాలి. ఆ చిన్న తరహా పరిశ్రమలు కాకుండా ఇక్కడే వివక్ష చూపి కియా ఇండస్ట్రీస్కి కానీ, అలాగే గౌరవ మంత్రివర్యులకు సంబంధించిన ఇండస్ట్రీకి 30 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయనకి 20% కాకుండా ఆయనకు పూర్తిగా 100% రిలీజ్ చేశారు. కేవలం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే ఈ పర్సంటేజ్లు అని చెప్పి 20% చొప్పున రిలీజ్ చేశారు. ఇందాక మీరు అడిగినట్లు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కార్డు ఇవ్వకుండా మరి పార్టీ కార్యకర్తలు ప్రప్రథంగా ఎంఎస్ఎంఈల్లో పార్టీ కార్యకర్తలు అన్నట్టు ఆ వివక్ష చూపించి మరి కొంతమందికి గతంలో పెట్టుకున్న వాళ్ళకి సీనియారిటీ, ఆర్డర్ ఆఫ్ సీనియారిటీ లేకుండా ఇలా రిలీజ్ చేశారండి. ఈ 20%లో కూడా చాలామందికి అన్యాయం చేశారు. మళ్ళీ మేము దశల వారీగా పోరాటం చేస్తాం వల్ల 20% రిలీజ్ చేశారు. ఎంఎస్ఎంఈ, ఎస్సీ, ఎస్టీ యూనిట్లకు కేవలం 336 కోట్లు ఇచ్చి వీళ్ళల్లో ఇంకా 20% ఇంకా చేరనోళ్ళు. రెండోది, ఆఫీస్కి వెళ్తే 20% మాకు పడలేదు అని కొందరు అడిగితే దానికి సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఆఫీసులు ఉన్నారు. ఇప్పుడు 20%, 40% ఏ విధంగా వేశారు, ఎట్లా చేశారని అధికారులని అడిగితే దానికి మాకు ఇప్పటి వరకు 6 నెలల నుంచి అడుగుతుంటే మాకు సమాధానం కూడా ఇవ్వకుండా మీకు రేపిస్తాం లెటరు, ఎల్లుండి లెటర్ అని చెప్పి టైం గడుపుతున్నారు తప్పితే ఏమీ లేదు. ఇది చేయకపోతే 8,000 ఇప్పుడు మెయిన్ జిల్లాల నుంచి, ప్రతి జిల్లా నుంచి మెయిన్ నాయకుల వరకే వచ్చారు. ప్రతి జిల్లా నుంచి 8,500 మంది ఎంటర్ప్రైనర్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మీద ఆధారపడిన ప్రతి స్టాఫ్ కూడా వచ్చి మేము అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి దీన్ని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది చెప్తున్నారు. ఇప్పటికీ ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారో. 6 నెలల నుంచి ఆందోళన చేస్తున్నా తమ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. కేవలం 20%, 40% అంటున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో పడలేని పరిస్థితి. ఎంఎస్ఎంఈలుగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న తాము ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోయామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వంగా స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే అసెంబ్లీ కూడా ముట్టడిస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, అసెంబ్లీ నుంచి.